దేవుని గంధములు స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తుపేట శనివారపు సాయంకాల ప్రార్థన కొరకై బస్సు తారక నగరు ఐపీసీ సంఘపక్షంగా మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. సంఘ బిడ్డలు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం వారు, అలాగనే సమీపస్తులు, శ్రీ అభిలాషులు, సాటి క్రైస్తవ సహోదరులందరూ కూడా ఈ ప్రార్థనా కార్యక్రమంలో పాల్పొందడానికి ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. ఒక పాట విందామండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ, స్తోత్రుడా, ఈనాడు ఈ సాయంకాల వేళ ప్రార్థన చేయటకై మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయం కొరకు స్తోత్రమైన తండ్రి, ప్రార్థనలో మేము కూడినట్టుకు ఏకీభవించి నీ నామమును గొప్ప చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఈ సమయం ముందు తండ్రి, మేము మాత్రమే కాక ఆయా సంఘములు దేశమును ప్రపంచంలోనూ ఏర్పడినటువంటి ఈ యొక్క అననుకూలమైన పరిస్థితిని బట్టి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి బాధలను బట్టి ఎవరికి వారుగా తమ తమ గృహాలలో తండ్రి నిలిచిండి ప్రార్థన చేయుచుండగా ప్రతి విషయమందును మీరు దేవతని సంఘములకు, మా పేటలకు, పట్టణానికి, రాష్ట్రములకు, దేశములకు, ప్రపంచంలోని ఏదైనా ఈ పరిస్థితులన్నీ కూడా మార్చబడనట్టుగా మీరు తోడేయండి. మీ మాట సెలవిచ్చి ఈ వ్యాధిని నివారింపజేసి ఈ బాధను తొలగించి నాయన నీ సన్నిధి మా మధ్య ఉంచి ప్రార్థనను ఆలకించుతండి. కన్నీటితోనూ, వేదనతోనూ, భయముతోనూ, రోదనతోనూ తామున్న కష్టములో నాయన ప్రజలందరూ మేమందరూ మీ తట్టు తిరిగి చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. ఆయన దేశములకు నెమ్మది కలుగు చేయండి తండ్రి. ప్రజలను మీరు ఎక్కడి చోట దాచి ఉంచిన మా కొరకే ప్రయాసపడుతున్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, పారామెడికల్ సిబ్బంది కొరకు, డ్రైవర్స్ కొరకు, పారిశుద్ధ్య పని వారి కొరకు, రెవెన్యూ వారి కొరకు నాయన ఇంకా ఎవరెవరైతే ఏలాగూ తండ్రి సహాయపడుతున్నారో వారందరి కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మెట్టుకు మీరు మా సహాయకులుగా ఉండి మీ కృప చేత ఈ పరిస్థితులన్నిటి యందు నాయన నీ సహాయం చేత మేము జయించగలిగినట్లుగా ఈ పరిస్థితిని తీసివేయడానికి కన్నీరు తొడబడతండి నాయన. ఇండ్లలో నుంచి బయటకు వచ్చి పనులకు వెళ్ళటకు, ఉద్యోగాలకు వెళ్ళటకు, తిరిగి ఈ అకాడమిక్ ఇయర్లో బిడ్డలు తండ్రి స్కూల్స్కు, కాలేజెస్కు వెళ్ళటకు సహాయం దయచేతండి. అలాగనే మీ కృపకి ఏర్పాటు చొప్పున మమ్మల్ని కరుణించి నా తండ్రి సంఘం యొక్క ద్వారములను తిరుమజేసి మందిరంలో ఆరాధించటకు మాకు తండ్రి స్థలమును దయచేయనాను. మీ సన్నిధి మాతో కూడా ఉంచినాయన. ఈ సమయం మందు అర్పించిన స్తుతులను స్వీకరించండి తండ్రి. చేయలేని ప్రార్థన ఆలకించినాయన. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. సమశిష్యాల్లో కుటుంబాలకు దీవెనకులకు ఆజ్ఞాపించినాయన. ఎవరెవరు ఏలాగు తామున్న చోట ప్రార్థన చేయించున్నారో వారున్న పరిస్థితుల్లో మీరు వారికి తోడేయండి. మేలు కలిగి చేసి కీడు శోధనలు తొలగించి నాయన ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని ఈ మనవులన్నీ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున కొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట విందామండి. అందరూ కూడా సిద్ధపడాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. అన్నదమ్ములు విడచినను
దేవుని నామమునకు స్తోత్రములు. ఈ సాయంకాల వేళ ఇలాగూ దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేయటకు ఏకీభవించినాం. అందరి బట్టి నేను దేవునికి మరొక మారు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ధ్యానము కొరకై ప్రార్థనాపూర్ణమైనటువంటి గౌరవాలైనటువంటి ఒక స్త్రీని గురించి మీతో మాట్లాడాలనే ఉద్దేశ్యం నేను కలిగి ఉన్నాను. మేటకు ధ్యానం కొరకై మనందరము కూడా దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో లూకా సువార్త 2వ అధ్యాయం నుంచి లేఖనము ధ్యానం చేద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 35 నుంచి నేను చదువుతున్నాను. ఆలకించాలని తెలియజేస్తున్నాను. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో సిమియోను చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబడులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుకొని వచ్చిన వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల దేవా స్తోత్రముడా, ఈ లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. అనుదినము ఉదయ సాయంకాలం మధ్యాహ్న కాలం మందు కుటుంబ ప్రార్థనలోను మీ పరిశుద్ధ పాసన చేరి ఈ పరిస్థితులన్నింటిలో మీ సహాయం కొరకై మీ సన్నిధిని కనిపెట్టుకుని ప్రార్థన చేసిన సంఘాన్ని దర్శించండి. నీ పేరు పెట్టబడిన ప్రజలమైన మమ్మల్ని దర్శించండి, కుటుంబాలను దర్శించైనా నా దేవా. ఎలాగైతే యెరూషలేములో విమోచనం కొరకు కనిపెట్టుకుని వారు ఉన్నారో ఈ దుర్దినంలో, ఈ తెగులు కాలంలో తండ్రి, ఈ COVID-19 తొలగిపోటుకు ఈ యొక్క విపత్తు నుంచి విమోచనం కొరకు అనేక మంది మీ పేరుని కనిపెట్టుకుంటుండగా నా దేవా, దేవాలయంలో సిమియోనును దర్శించిన రీతిగా దేవాలయంలో 84 ఏళ్ళు పైబడి నాయన ఉపవాసంతోనూ ప్రార్థనతోనూ సేవ చేయొచ్చు కనిపెట్టుకునేటువంటి అన్నాన్ని దర్శించిన రీతిగా మా కుటుంబాన్ని దర్శించిన మేము అందరము ఏకీభవించి దేవా మాట్లాడగలిగినట్లుగా మేము విమోచింపబడిన వారు మరియు తండ్రి ఈ COVID-19లో తప్పించబడి నీ పరిశుద్ధ పాద సన్నిధిని నేను సేవించుటకు చేరినామని మాట్లాడుకోగలిగినట్లుగా మీరు మీ సహాయం అనుగ్రహించి మీ కృప చూపి మేలుకలు చేసి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ మనవడ మా ప్రభువుని మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి వేళ మనమందరం కూడా అన్నా గురించి మాట్లాడడానికి ఆమె జీవితంలో ఉన్నటువంటి మనకు ఆమె ప్రార్థనా జీవితమందును ప్రవర్తనగా దేవుని ఆత్మ కలిగినటువంటిది. ఆమె దేవుని సేవించిన దాని ఎందు అన్నిటికంటే మిన్నగా ఆమె ప్రార్థనలకు, ఆమె దేవుని యొక్క మందిరంలో చేసిన పరిచర్యకు, విమోచింపడే వారితో కలిసి దేవుని కొనియాడినటువంటి స్త్రీగా ఆమె పొందినటువంటి మేలును మనం కూడా పొందగలిగినట్లుగా అన్నా జీవితంలో ఉన్నటువంటి మాదిరిని మనం ఈ రాత్రి వేళ నేర్చుకోవాలని రూపేట నేను కోరుతూ ఉన్నాను. మనం చదివిన లేఖన భాగం మరొక వారు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే మనగా లూకా సువార్త 2వ అధ్యాయము 35 నుంచి 38 వరకు మనం చదువుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము మాట్లాడటం గురించి, దేవుని స్తుతించడం గురించి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుకల గురించి, ఆయన నరావతారిగా ఈ లోకమందు జన్మించిన పిదప ఆయనను దర్శించుటకును దేవుని దర్శనం వలన
యేసుక్రీస్తు యొక్క జన్మను గురించినటువంటి వృత్తాంతమును విని ఆయన యొద్దకు వచ్చినటువంటి పశువుల కాపరుల గురించి మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రం గాక పశువుల కాపరులతో కలిసి దేవుని యొక్క సైన్యము, పరలోక సైన్య సమూహము దేవుని స్తుతించుట, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమలు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుట మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ఆయనకి ఇష్టలుగా దేవుని ఆలయంలో కనిపెట్టి ఉన్నటువంటి మృతుడైనటువంటి సిమియోను ప్రభువైన యేసుక్రీస్తుకి పేరు పెట్టబడ్డ దినాన ఆయన ఆలయంలో యేసుక్రీస్తును తన చేతులలో ఆయన ఎత్తుకునేటువంటి వాడై ప్రభువును కనపరచుట. అది మాత్రమే కాక ఈ 2వ అధ్యాయంలో మాట అనుమాట చాలా ప్రాముఖ్యంగా వ్రాయబడినదని నేను మీకు తెలియజెప్పి ఉన్నాను. సిమియోను గురించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, సిమియోను లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనంలో, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవుని దర్శనము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన హస్తములలో ఉంచబడినట ఆయన చూచినప్పుడు దేవుని మాట దేవుడు తనకు సమాధానకరంగా అనుగ్రహించున్నాడని దేవుని గనపరుస్తూ ఉన్నాడు. ఆ గడియలోనే తండ్రిగా పిలువబడినటువంటి యేసేపు, క్రీస్తు తల్లి అయినటువంటి మరియా, శిశువైనటువంటి యేసు ప్రభు ఆలయంలోనికి తీసుకురాబడి ఉండగా యేసుక్రీస్తు దేవుని ఆలయంలోనికి, యెరూషలేములోని పరిశుద్ధ ఆలయంలోనికి తీసుకొని రాబడిన గడియలోనే ఆషేరు గోత్రికురాలను ప్రవక్తనీయు అయినటువంటి అన్న ఆమె అందరితో కలిసి లోపలికి వచ్చి 38 రాయబడిందండి. లోపలికి అనగా ప్రభువుల చోటికి. మనం ఈ దినాన మన ఇళ్లలోనే ఉన్నాము, కానీ మన గృహాల్లో ఉన్నటువంటి మనము వెలుపల, మన ఉద్యోగాలకు వెలుపల ఉన్నాము, వ్యాపారాలకు వెలుపల ఉన్నాము, అలాగే మన దైనందిన కార్యక్రమాలకు వెలుపల ఉన్నాము. మనము లోపలికి ప్రవేశించి అనగా మన ఆఫీసెస్లోను, విద్యాలయాల్లోనూ, మన పనిచేయ చోట, మనము బంధుమిత్రుల దగ్గరకు వెళ్ళి ఉద్యోగాలలో ప్రవేశించి, మునుపటి వలనే మన పిల్లలు స్కూల్స్లో, కాలేజెస్లో ప్రవేశించి, అలాగనే ఉద్యోగాల అన్వేషణలో ఉన్నటువంటి వారు ఆయా కోచింగ్ సెంటర్స్లో ప్రవేశించి లోపలకు ప్రవేశించగలగాలంటే ప్రభు యొక్క దర్శనము మనకు అవసరమై ఉన్నది. అలాగనే ఈ యొక్క కష్టతరమైనటువంటి దుఃఖముతో కూడినటువంటి ప్రార్థనలకు కేంద్రముగా ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితి తొలగిపోయి దేవుడు మాట సెలవిచ్చి ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేసును అని లేఖనంలో చెప్పిన రీతిగా ఆయన తన మాట చొప్పున మనకు సమాధానం కలుగజేసి, ఆయన తన మాట చొప్పున దేశమునకు, ప్రపంచమునకు, మన పట్టణమునకు, మన పేటలకు ఆయన స్వస్థత కలుగజేసి ఈ తెగులు తీసివేయబడినప్పుడు మనం సమాధానం కలిగిన వారిగా మనం ఉంటాం. అలాగనే ఆ గడియలోనే అన్న వచ్చి వారితో ఏకీపించిన రీతిగా, వారితో అనగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్నటువంటి యేసేపు మరియలతోనూ, యాజకుడైనటువంటి సిమియోనుతోనూ, ఇంకను వీరు మాత్రమే కాక యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుకొనుచున్న వారితో కలిసి ఆమె ఆ దేవుని గురించి మాట్లాడిన రీతిగా మనము ఈ మాటలన్నీ కూడా కష్టమును గూర్చి, మనకు కలిగినటువంటి నష్టమును గూర్చి, మనకున్న భయమును గూర్చి మాట్లాడుతున్న మనము ప్రభువును గూర్చి మాట్లాడగలిగినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. అందరూ నమ్మి దేవునికి స్తోత్రిద్దామండి. దేవుని మాట కొరకు మనము మన ప్రార్థనలలో, మన గృహాలలో ఈ దినాన కనిపెట్టవలసినటువంటి అవసరము ఎంతైనా ఉందని దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మాట మాత్రం సెలవీయాలని మనం కోరుకుందాం. దేవుని మాటను గూర్చి సిమియోను ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. అలాగనే 84 ఏళ్ళు పైబడి దేవుని ఆలయంలో
విమోచన కొరకు కనిపెట్టుకొనిచున్న వారితో కలిసి దేవుని సేవించినటువంటి అన్న, ఆమె కూడా మాట్లాడిన రీతిగా మనమును దేవుని సన్నిధిని, దేవుని కార్యములను గూర్చి, దేవుని ఆశ్చర్యకార్యములను గూర్చి మాట్లాడగలిగినట్లుగా దేవుడు మనకు సహాయము చేయును గాక. అన్నాను గురించి మనం చూస్తే ఈమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రములకు పరిశుద్ధ గ్రంథములో చాలా గొప్ప దీవెన ఇవ్వబడింది. ఆషేరు గోత్రంలో ఎనదగినటువంటి వారు మనకు ఎక్కువగా కనపడరు, కానీ ఎనదగినటువంటి గొప్ప ఆశీర్వాదములు దేవుడు ఆషేరు గోత్రికులకు ఇచ్చినాడు. యాకోబు ద్వారా ఆది కాండములో ఇచ్చినటువంటి ఆ యొక్క దీవెనలో ఆషేరు యొక్క ఆహారమును గూర్చి దేవుడు అది శ్రేష్టమైన ఆహారంగా తెలియజెప్పి ఉన్నాడు. అలాగనే 23వ అధ్యాయము మనం చూస్తే ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 24వ వచనాన్ని నేను చదువుతాను, ఆలకించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆషేరును గూర్చి మోషే ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షం నందును, తన పాదమును తైలములో ముంచుకొనును. ఆషేరు గోత్రంలో ఎవరు ఎంతటి ఖ్యాతి పొందారో మనకు తెలియదు, కానీ ఆషేరు మొదటిగా మనము ఆషేరును గూర్చి అనగా ఈ యొక్క అన్న పితరుడైనటువంటి ఆషేరును గూర్చి మనం చూస్తే, ఆషేరు యాకోబు జిల్పాలకు జన్మించిన వాడు. యాకోబు కలిగిన కుమారుల్లో ఈయన 8వ వాడు. మనం మొదటి దినవృత్తాంతము 7వ అధ్యాయం అందు ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆషేరుకు 4 బిడ్డలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4 కుమారులు, 1 కుమార్తె ఆయనకు ఉన్నది. ఆ కుమార్తె పేరు సెరా. ఆషేరు యాకోబు జీవించి ఉండగా ఆషేరు పొందినటువంటి కుమార్తె కాక యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఈ లోకమందు పుట్టినటువంటి మరి ఒక కుమార్తెను ఆషేరు గోత్రం నుంచి మనం చూస్తూ ఉన్నాం. తాను తన సహోదరుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెని ఇస్తానని 1000 ఏళ్ల క్రితము వాగ్దానం చేసిన దేవుడు, మోషే కంటే ముందే యాకోబు ద్వారా ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు, తదనంతర కాలమందు 400 ఏళ్ల తర్వాత తిరిగి యాకోబు ద్వారా దీవెన ఇచ్చినటువంటి దేవుడు, అట్టి దీవెననే మరింత ఘనముగా మోషే ద్వారా ఆషేరు గోత్రానికి ఇచ్చినటువంటి దేవుడు తిరిగి యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన 2000 ఏళ్ళని మనం అనుకోవచ్చు, వచ్చిపోయి సుమారుగా ఈ 2000 ఏళ్ళ తర్వాత ఆషేరు గోత్రములో దీవెని నొందినటువంటి ఒక కుమార్తెను ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, మన కుటుంబానికి వాగ్దానం ఇచ్చినప్పుడు, మన సంఘానికి వాగ్దానం ఇచ్చినప్పుడు, మన పట్టణములకు మనకును దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎన్ని వేల ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానములను నెరవేర్చుకున్నటకు దేవుడు సాలిన దేవుడు, శక్తిగల దేవుడు. ఆయన తన వాగ్దానమును మరచిపోయే దేవుడు కాదు. వాగ్దానమును ఆయన నెరవేర్చుకొనగలడు. అనేకమైనటువంటి విపత్తులను ఇశ్రాయేలు జనాంగము తమ కాలమందు అనుభవించి ఉన్నారు. అనేక మంది గోత్రికులలో అనగా యాకోబుకు జన్మించినటువంటి 12 గోత్రకర్తల గోత్రములో అనేక మంది అనేక విధాలుగా బాధలు పడ్డారు, శ్రమలందరి వారిగా ఉన్నారు. ఈ యొక్క ఆషేరు గోత్రము కూడా క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరంలో వారు అశ్షూరీయుల వలన వారు పట్టబడినటువంటి వారై చెరలోనికి వెళ్ళి తిరిగి రాలేకపోయారు. కానీ ఈ యొక్క దీనా సంగతి మనం చూస్తే, క్షమించాలి, అన్న సంగతి మనం చూస్తే, అన్న దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో ఆమె అశ్షూరీయుల యొక్క చెర నుంచి ఆమె కుటుంబము తప్పించుకొని దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేముకు వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మనము వల తెంపబడిన రీతిగా తప్పించుకుంటుమి వల తెంపబడెను అని లేఖనాల్లో చెప్పబడిన రీతిగా మనం ఉన్నటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో దేవుడు మనలను ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. శేషమును మన గోత్రములలో నిలిపేటటువంటి దేవుడుగా దేవుడు ఉన్నాడు.
ఆషేరు గోత్రము అష్షూరీయుల కాలమందు వారు పట్టబడి అష్షూరు పట్టణమునకు వారు తీసుకొని పోబడినప్పటికీ కూడా దేవుడు వారిలో కొందరిని వెనుకకు తీసుకుని వచ్చినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈమె తన కుటుంబము అష్షూరీయుల యొక్క చెర నుంచి తప్పించబడిన తర్వాత తదనంతర కాలమందు ఆషేరు గోత్రములో ఒక వారసురాలుగా మిగిలినటువంటి వారిలో ఉన్నటువంటి అన్న ఆమె తప్పింపబడినటువంటి కుటుంబంలో నుంచి ఎక్కడ ఉన్నదంటే దేవుని పాదముల యొద్ద ఉన్నది. నమ్మి దేవునికి స్తోత్రిద్దామండి. ఈ దినాన విడుదల కొరకు, ఈ దినాన తప్పించబడ్డ కొరకు, ఈ దినాన దేవుని సన్నిధి కాలం గడపటకు యోచన చేస్తున్నటువంటి మనము ఇప్పుడు ఎలాగైతే దేవుడు నన్ను తప్పిస్తే, దేవుడి కష్టాన్ని తొలగిస్తే, నేను దేవుని కొరకు ఇది చేస్తాను అది చేస్తానని అంతరంగంలో మృక్కుబళ్ళు పలుకుతున్నటువంటి వారు అనేక మంది మనం ఉన్నాం. అలాగే మునుపు దేవుని కొరకు మనం చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటున్నటువంటి వారు మనం అనేక మంది ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆషేరు గోత్రములో నుంచి తప్పించబడి, లేక ఆ ఆషేరు గోత్రము అభివృద్ధిని అందించబడి ఆ గోత్రములో ఒక స్త్రీ అయినటువంటి అన్న గొప్ప దీవెని కలిగినటువంటి బిడ్డగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈమెకున్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. మొదటి ఆధిక్యత ఏంటంటే ఈమె దేవుని మందిరమును ఆశ్రయించినటువంటి స్త్రీగా ఉంది. 122వ కీర్తన 2వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుతున్నవి. మనము దేవుని సన్నిధిని నిలిచినట్టుకై లేఖనాల్లో జకర్యా గ్రంథంలో దేవుడు చెప్పిన రీతిగా, మరియు నా సన్నిధిని నిలిచిండు భాగ్యమును నేను నీకు ఇత్తును. ఈ కోవిడ్-19 విపత్తులో ఉన్నటువంటి మనందరం కూడా ప్రభువా నేను నా కుటుంబమును నీ సన్నిధిని నిలిచినట్లుగా నాకు అనుగ్రహించమని దేవుని వేడుకుందాం. అలాగ నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈమె ఆషేరు గోత్రములో ఉండుటే మాత్రమే కాక ఆషేరు గోత్రములకు ఒక గొప్ప దీవెన ఉన్నది. సహోదరుల కంటే కూడా అధికమైనటువంటి దీవెన ఉన్నది. మనందరం కూడా నిన్నటి వరకు అనుకున్నది ఏంటంటే, ఒకరికంటే ఒకరు గొప్పవారమని, ఒకరికంటే ఒకరు తలాంతులు కలిగిన వారమని, ఒకరికంటే ఒకరము ఆధిక్యత కలిగిన వారమని అనుకున్నాం. కానీ దేవుని మహిమపరచవలసిన రీతిగా మనము మహిమపరిచి ఉండలేదు కనుక ఈ యొక్క అతిక్రమాన్ని దేవుని సన్నిధిని మనము ఒప్పుకొనుటకు బద్ధులమై ఉన్నాం. ఎలాగనగా ఈమె పాదములు యెరూషలేములోని దేవుని మందిరమందు ఉండుటే కాక, దేవుని గుమ్మములు ఉండుటే కాక, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనంలో చెప్పబడిన రీతిగా, అనుదినము నా గడప కమ్మల యొద్ద కనిపెట్టుకుని వారు ధన్యులు. మనం అనేకమైనటువంటి వాటి కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ఉద్యోగాల కోసం కనిపెట్టుకున్నాం, ఆర్థిక లాభాల కొరకు మనం కనిపెట్టుకున్నాం, అలాగే విద్య కొరకు మనం కనిపెట్టుకున్నాం, ఆధిక్యతల కొరకు మనం కనిపెట్టుకున్నాం. మనం కనిపెట్టుకున్న వాటిలో అనేకాన్ని మనం ఈ దినాన పోగొట్టుకున్నాము. ఇంకా చెప్పాలంటే సర్వం సహా మనం పోగొట్టుకున్నామండి. ఏది ఉన్నా కానీ ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ₹1,00,00,000 కారు ఉన్నా కానీ దానిలో మనం బయటికి వెళ్ళలేము. అలాగే కుటుంబం అంతా ఉన్నా కానీ సంతోషంగా మనము బయటికి వెళ్ళి గడపలేము. దేనికి ఇది అని కాదు, సమస్తాన్ని కోల్పోయిన వారముగా మనం ఉన్నాం. అయితే కోల్పోయిన స్థితిలో మనం అన్న వలనే దేవుని సేవించగలమా? అన్న దేవుని ఎలా సేవించిందంటే, లేఖనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే, ఈమె పోగొట్టుకున్న స్త్రీగా ఈమె ఉంది. ఆషేరు గోత్రము వారు పోగొట్టుకొనబడిన వారిగా చెరలోనికి వెళ్ళారు. ఆషేరు గోత్రంలో మిగిలిన వారిలో కొంతమందిలో ఒకరితే అయినటువంటి అన్న తన భర్తను ఆమె పోగొట్టుకునేదిగా ఉంది. ఆమె ప్రార్థనలు చేసింది. 84 ఏళ్ల పాటు ప్రార్థనలు చేసింది. ఈమె 100 ఏళ్ళు పైబడినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. మోషే 120 ఏళ్ళు వాడుగా మనకు చెప్పబడ్డాడు. మోషే చాలా ప్రార్థనాపరుడు. మోషే దేవుని సన్నిధిని సీనాయి పర్వతంపై బహుగా కనిపెట్టేటటువంటి వాడు. పురుషులలో మోషే, ఆయన తర్వాత యెహోషువ, ఇంకా కొంతమంది భక్తులు ఎలాగైతే దేవుని సన్నిధిని కనిపెట్టిన వారి, ఆయన దేవుని మాటను వారు వినని వారిగా ఉన్నారో, దేవుని దర్శనం చూసిన వారిగా ఉన్నారో, అన్న తన జీవితంలో తన భర్తను పోగొట్టుకున్నప్పటికీ కూడా ఆమె దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఏం చేస్తుంది
సెలవిస్తుందంటే ఆ 36వ వచనము 37వ వచనం చదువుతున్నానండి. 84 సంవత్సరముల విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. నిజానికి మనకి సమయం ఉన్నప్పుడు మనమండి దేవుని సన్నిధిని విడిచిన వారంగా ఎవరికి వాళ్ళము మనమే మన అంతరంగాన్ని పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక ముందైనా కానీ విడువను నీ పాదములని దేవుని దగ్గర మనం ఒప్పుకొని కలిగి ఉందాం. తండ్రి, ఇక్కడ చూడండి, మోషే ఎలాగైతే ఉపవాసం ఉన్నాడో అలాగే స్త్రీలలో గొప్ప భక్తులతో సిమియోను గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది. 25వ వచనంలో ఆయన నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడని 2వ అధ్యాయం లూకా సువార్త 25వ వచనం మనం చూస్తున్నాం. ఆయన ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టాడు, సమాధానాన్ని పొందాడు. అన్న విమోచన కొరకు కనిపెట్టిన వారితో ఏకీభవించి దేవుని ఆలయంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉంది. అంత మాత్రమే గాక రేయింబగళ్ళు సేవ చేసినటువంటి స్త్రీగా పరిశుద్ధ గ్రంథములో వినుతికి ఘనత పొందినటువంటి స్త్రీగా అన్నాన్ని మనం చూస్తున్నాం. ఒక దినాన దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన సంధిని కనిపెట్టుకునే వారంగా మన ఆదరణ కొరకు మాత్రమే కాక ఆయన ఎలాగైతే సిమియోను ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడో, అన్న ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు కనిపెట్టుకుని ఉన్నదో, మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో మన కుటుంబాల యొక్క ఆదరణ కొరకు, మన కుటుంబాల యొక్క విమోచన కొరకు, మన పేట, మన పట్టణము, మన దేశము, మనం నివసిస్తున్నటువంటి ఈ భూమండలం యొక్క విమోచన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కేవలము కనిపెట్టుకునేటువంటి స్త్రీగా అన్నా లేదు కానీ ఈమె సేవ చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని సేవ చేయడానికి మనము సంసిద్ధత కలిగిన వారమే ఉండాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నానండి. మోషే దేవుని సేవకునిగా ఆయన గొప్ప ఘనత పొంది ఉన్నాడు. అలాగనే యోబు చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఆయన చాలా కష్టంలో వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, సమస్తాన్ని కోల్పోయిన వాడిగా ఉన్నప్పుడు దేవుడు యోబు గురించి మాట్లాడుతూ నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించితివా అని ఆయన పరలోకమందు యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉన్నాము, అలాగే పనివారీగా ఉన్నాము, లేదంటే ప్రావీణ్యత కలిగినటువంటి మనము ఎక్స్పీరియన్స్ వర్కర్స్గా మనం ఉన్నాము. అది మంచిదే, కానీ దేవుని పనివారిగా కూడా మనము గుర్తింపు పొందాలి. ఇక్కడ మనం చూసినట్టయితే లేఖనాల్లో అన్నా చేసినటువంటి కార్యం ఏంటంటే ఆమె దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఉండి ఆమె అత్యధిక కాలము ఆమె 24 ఏళ్ల పాటు కనిపెట్టుకుని ఉండి ఆ కనిపెట్టినటువంటి దాని యొక్క ఫలాన్ని తన జీవిత కాలంలోనే ఆమె పొంది ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈమె చూడండి, ఈమె ఈ 38వ వచనంలో ఆ గడియలో ఆమె కూడా లోపలికి వచ్చి దేవుని కొనియాడి. ఈ 2వ అధ్యాయము లూకా సువార్తలో గొర్రెల కాపరులు ప్రభువైన యేసుక్రీస్తును చూడడానికి వచ్చినట్టు సందర్భంలో దేవదూతలు దేవుని కొనియాడి ఘనపరిచిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్న దేవుని ఘనపరిచి కొనియాడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈమె ప్రవక్తిని, ఎంత ఘనత పొందినటువంటి స్త్రీగా ఈమె ఉంది. ప్రవక్తిని అనగా ప్రవక్తలకు దేవుడు తన మర్మాన్ని బయలుపరుస్తాడు, తన సంగతులను తన ఆత్మ ద్వారా తెలియజేస్తాడు. మనమందరం కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి వారమై ఆ ఆత్మ వలన ప్రవచనాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలని లేఖనాల్లో నేను మీకు చూపించాలని ఉద్దేశించి ఉన్నాను. లేఖనంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు ఆ 2వ అధ్యాయంలో మేడగదిలో ఏబెలు గ్రంథంలో రాయబడినటువంటి లేఖన నెరవేర్పును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆ లేఖనాన్ని ఒకసారి నేను మీకు చదువుతాను. 17వ వచనం, 2వ అధ్యాయం అపోస్తల కార్యము 17వ వచనాన్ని నేను చదువుతున్నానండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును,
మీ వృద్ధులు కలలు కందురు. సంఘాలలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కొన్ని వివాదాలు ఉన్నాయి, అనేకమైన సిద్ధాంతాలు సంఘాలలో ఉన్నాయి. ఏ డినామినేషన్ మంచిది, ప్రవచనాలు ఉన్నాయా లేవా, ఇలాంటి సంశయాలతో వివాదములతో మనము అనేక సంవత్సరాలను మన జీవితకాలంలో వ్యర్థం చేస్తున్నాం. ఏది ఎలాగా, ఏది నిజము, ఏది సత్యము గ్రహించాలంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారానే మనం గ్రహించగలము. మనం సమర్థవంతంగా వాదించి ఉండవచ్చు, వాదించగలము కావచ్చు, కానీ దేవుని మాటే స్థిరము. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. దేవుని చిత్తము అలాగుండి తన పరిశుద్ధాత్మను దేవుడు మన బిడ్డలకి ఇచ్చి వారిని ఆత్మపూర్ణులుగా చేసి వారి ద్వారా ప్రవచనాన్ని సెలవిస్తే అది దేవుని చిత్తం కనుక మనం దాన్ని అంగీకరించాల్సిన వారమై ఉన్నాం. ఈమె ప్రవక్తనిగా ఉంది. పాత నిబంధన కాలంలో ప్రవక్తనిగా చెప్పబడినటువంటి వాళ్ళలో మోషే సహోదరి అయినటువంటి మిరియాము మనం చూస్తాం. తదనంతరము 4వ అధ్యాయము అనగా అంతటి ఘనత కలిగినటువంటి ప్రవక్తనిగా ఉన్నటువంటి దెబోరాని మనం చూస్తాం. అలాగే మనం ఇక్కడ లేఖనాల్లో అపోస్తుల కార్యములో తిరిగి అన్నను ప్రవక్తనిగా మనం చూస్తున్నాం. వీరు మాత్రమే కాదు, అనేక మంది ఉన్నారు. దేవుడు తన కొరకు ఆయన బయలకు మోకాళ్ళలోని 480 మంది ప్రవక్తలను ఏలియా కాలంలో కలిగి ఉన్న రీతిగా తాను ఎలాగైతే మొర్దెకైని హింసించి ఉన్నాడో, ఎలాగైతే తన ఆత్మ ద్వారా ప్రవచనాన్ని అన్నకిచ్చి ఆయన విమోచింపబడినటువంటి వారితో లేక విమోచన కొరకు కనిపెట్టుకొని ఉండి దేవుడని గురించి విమోచన అయినటువంటి ఇశ్రాయేలు విమోచన కలుగు చేసేటటువంటి యేసయ్యను కనులారా చూచుటకు ఆమె కృపను పొందినదో, మనము కూడా దేవుని ఆత్మ ద్వారానే కార్యములనండి చూడగలుగుతాము. ప్రవచనాత్మను అపేక్షిద్దాం, ప్రవచనాన్ని కోరుకుందాం. అన్నిటికంటే మిన్నగా ప్రవచనములను నెరవేర్చిన వాడైనటువంటి ప్రవచన పురుషుడైనటువంటి ప్రవచనముల వలన ప్రవచన నెరవేర్పుగా మన రక్షకునిగా వచ్చినటువంటి యేసయ్య కొరకు మనం కనిపెడదాం, ఆయన తట్టు మనం చూద్దాం. అన్నా చూడండి, ఆమె జీవితంలో ఆమె ఏం చేస్తుందంటే, వారితో కూడా ఆమె లోపలికి వచ్చి దేవుని కొనియాడి విమోచన కొరకు కనిపెట్టుకుంటున్న వారందరితో కూడా ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. చూడండి, దేవుని మాట వినేటప్పుడు ఏ విధమైనటువంటి భావన మనలో లేకుండా మనం ఉండకూడదు. అన్న ఒక హిస్టారికల్ ఈవెంట్ గురించి అది తన జీవితంలో నెరవేరటం చూచి దేవుని ఘనపరుస్తూ ఉంది. ఆమె మాట్లాడుట దేవుని ఘనపరుచుట అయి ఉన్నది. ఈ కష్టస్థితిలో ఎటు పోదామో అర్థము కానటువంటి ఈ యొక్క సంకట పరిస్థితిలో ఉన్నటువంటి మనము మన మాట ద్వారా అన్నమనే దేవుని ఘనపరుద్దాం. అట్టి కృప మన జీవిత కాలంలోనే దేవుడు మనకి అనుగ్రహించి కాపాడునుగాక నమ్మి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. సమయం యొక్క నిరీక్షణ వృధా కాలేదు, అలాగనే అన్న యొక్క నిరీక్షణ వృధా కాలేదు. అలాగే మాట్లాడుతున్న గురించి ఈ లేఖనంలో అనగా లూకాసు వార్త 2వ అధ్యాయంలో అత్యధికంగా వ్రాయబడినదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా కదా. దేవుని మాట కొరకు మనం కనిపెడదాం. ఆ మాట దేవుని సేవకుల ద్వారా మీకు తెలియజేయబడినప్పుడు, లేదు దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా మీ కుటుంబ ప్రాంతంలో, మీ ప్రయాణంలో, మీ స్నేహితుల ద్వారా మీకు జ్ఞాపకం చేయబడినప్పుడు ఆ మాటని ఒక వాగ్దానంగా మనందరము కూడా, మీరు నేను కూడా మన హృదయంలో భద్రం చేసుకోవాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. అన్నను గురించి మాట్లాడడానికి ముందే దేవుడండి మరియను గురించి 33వ వచనము లూకాసు వార్త 2వ వచనంలో 2వ అధ్యాయంలో తెలియజెప్తున్నాడు. యేసేపును యేసు తల్లి ఆయనను గురించి చెప్పబడినటువంటి మాటలను విని ఆశ్చర్యపడిరి. అలాగే ఈ లూకాసు వార్త 2వ అధ్యాయంలోనే 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చూడండి, సాధారణ గొర్రెల కాపరులు అనేటువంటి వారు దేవుని పక్షముగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వినిన వారు ఆశ్చర్యపడ్డారు. మనకైతే నిన్నటి వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే,
మహా ఘనత వహించినటువంటి వారు. చాలా కార్పొరేట్ చర్చెస్లో చెప్పబడే మాటలు తప్ప సాధారణంగా మన తల్లి సంఘంలో కానీ ఇంట మన తల్లి కానీ తండ్రి కానీ మన సోదరి కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ మన నిలవరులు కానీ దేవుని గూర్చి ఏదైనా చెప్తే దాన్ని మనం లక్ష్యం చేశామో లేదో మనకి మనమే పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట దేవుడి సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ ఎవరు కూడా ఎజెప్షన్ లేదండి. ఎవరెవరైతే విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్నారో వారందరితోనూ ప్రభువు తల్లి అయిన మరియతోనూ తండ్రిగా పిలువబడినటువంటి యోసేపుతో కూడా అన్న దేవుని ఘనపరిచింది. ఆమె అలాగే దేవుని కొనియాడింది. ఇలాగే మరియ కూడా ఏం చేసిందంటే ఆ మాటలన్నీ కూడా 19వ వచనంలో తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. మనము కూడా ఈ దినాలు చేయవలసిన కార్యం ఏంటంటే ఎన్నెన్ని మాటలు ఏలాగూ మనకు వాగ్దానంగా ఇప్పటి వరకు అనుగ్రహించబడి ఉన్నాయో, నిన్నటి వరకు మాత్రమే కాదు, కాలము అనుకూలంగా ఉన్నటువంటి సమయం మాత్రమే కాక నేడు కూడా దేవుని వాక్యము మనకేమవుతుందంటే తీసుకొని రాబడుతూ ఉంది, మన దగ్గరకు వస్తూ ఉంది. మన ఎదుట వాక్యం ఉంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ వాక్యమునండి మనము భద్రం చేసుకోవాలి. అన్న చెరలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆశీర్ గోత్రములో దేవుని యొక్క విమోచన దినము చూచుట కొరకు భద్రము చేయబడిందిగా ఉన్నది. మనమును మన కుటుంబాలు, మనమును మన బిడ్డలు, మనమును మన సంఘమును దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని వలన భద్రము చేయబడిన వారిగా ఉందాము. దానికి ముందుగా దేవుని మాటలను మన హృదయంలో మనం భద్రం చేసుకుందామని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే అన్న ఎలాగైతే తన భర్తను కోల్పోయినప్పుడు నాదుడు లేనిదిగా ఆమె ఉన్నదో, ఆమె ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె దేవుని యొక్క మందిరాన్ని ఆశ్రయించింది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అని లేఖనంలో వ్రాయబడి ఉన్నది. మనం ఆయన ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధిని వెతుకుదాం, మన పాదములు ఆయన గుమ్మముల్లో నిలిచి ఉండగలిగినట్టుగా దేవుని మనము వేడుకుందాం. అలాగూ ఆమె భద్రము చేయబడేటువంటి గోత్రికురాలిగా ఉంటే కాక దేవుని సన్నిధిని కనిపెట్టినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. అలాగూ దేవుని సన్నిధిని కనిపెట్టినటువంటి ఆమె ఒక ప్రవక్తనిగా ఉంది. మనము కూడా దేవుని ప్రవచనాన్ని కోరుకుందాం. అంత మాత్రమే కాక మన కొరకు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు నెరవేర్చుటకు దేవుడు చాలినవాడని ఎరిగి ఆయన సన్నిధిని మనం అండి కనిపెట్టుకుని ఉందాం. అలాగే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసముతోనూ ప్రార్థనతోనూ అన్న ఎలాగైతే దేవుని సేవించి ఉన్నదో ఆమె చేసినటువంటి పరిచర్య గురించి వివరించబడలేదు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 పదములు ఈ యొక్క 37వ వచనంలో వ్రాయబడినవండి. కాన్స్టెంట్ ప్రేయర్, విడువని ప్రార్థన, విడువని ఎడబాయినటువంటి ప్రార్థన, ప్రార్థనలో మెలకువ, ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో విడువని స్థితి, దేవుని సన్నిధిని విడిచినట్టే కాక ప్రార్థన విడువని స్త్రీగా ఆమె దేవుని సన్నిధి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలతో శనివారం అందరికీ కూడా సాధారణంగా ఉపవాసములకు వారు ఏర్పరచుకునేటువంటి రోజుగా ఉంది. కొంతమంది శుక్రవారాన్ని ఏర్పాటు చేసుకుంటారు, కొంతమంది శుక్రవారము, శనివారము, ఆదివారము ఇలా 3 దినాలు కూడా ఉపవాసం ఉండేటటువంటి వారు ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఎక్కువగా ఆమె ప్రార్థనలోను ఉపవాసంతోనూ దేవుని సన్నిధిని విమోచన కొరకు కనిపెట్టినటువంటి జనాంగంతో ఉంది. ఈ సమయం ముందు ముగించడానికి ముందుగా నేను మీకు ఒక మాటను తెలియజేస్తున్నాను. దేవుని వాగ్దానమును కలిగి ఉండి అలాగే దేవుని సన్నిధిని అన్నవలనే భద్రము చేయబడి ఉండి ఆమె కూడా కోల్పోయిందిగా ఉంది. మనం అనుకుంటున్నాం నేను ఉద్యోగాన్ని కోల్పోయాను, అలాగే నేను ఆర్థికంగా స్థిరత్వాన్ని కోల్పోయాను, ఇవన్నీ కోలుకుంటాయా, ఇవన్నీ తిరిగి మామూలుగా ఉంటాయా, నేను నెమ్మది కోల్పోయాను, ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తాను కోల్పోయిన స్థితిలో ఆమె కృంగక దేవుని సన్నిధి నిలిచి ఉండి వృద్ధాప్యమందు దేవుని ఆత్మ వలన బలపరచబడి తాను తన జీవితకాలం అందే విమోచన చూసినటువంటి స్త్రీగా అన్న
దేవుని లేఖనంలో పరిశుద్ధాత్మ వలన ఘనపరచబడినటువంటి స్త్రీగా ఆమె ఉన్నది. చూడండి, రేయింబగళ్ళు సేవ చేయుట. ఈ దినాన మన కొరకు అనేక మంది రేయింబగళ్ళు సేవ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారే కానీ, అలాగనే రెవెన్యూ వారు కానీ, అలాగనే ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు కానీ, డ్రైవర్స్, పారిశుద్ధ పనివారు, అనేక మంది వారు మనం ఎవరమో సంబంధం లేకపోయినా కానీ మనకి సేవ చేస్తూ ఉన్నారు కదా. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కొరకు విడువక, ఏ కారణాన్ని బట్టి కూడా ఇక ముందు నేను నిన్ను విడువను నాయన, నీ మందిరాన్ని నేను విడువను అనేటువంటి తీర్మానానికి మనం వద్దామండి. దానికి ఇదే సమయం అని నేను ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవాలయం విడువలది మాత్రమే కాక విడువని స్థితి ఆమె గుణగణములు తెలియజేస్తూ ఉండగా ఆమె సేవ చేసిన విధానం ఏంటంటే రేయింబగళ్ళు సేవ చేయుట అనగా అత్యధిక కాలమును ఆమె వయస్సులో చాలా మంచి గొప్ప ఆయుష్ కలిగినదిగా ఉంది. తన కన్నులతో దేవుని కుమారుడును లోకరక్షకుడు అనేటువంటి యేసయ్యను చూసిన స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాక యేసయ్యను చూడడానికి ముందే దేవుని సన్నిధిని సేవ చేసినటువంటి స్త్రీగా దేవుని వల్ల ఆమె సాక్ష్యాన్ని పొందింది. అలాగనే ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో అన్న ఎలాగైతే దేవుని సన్నిధిని విడవకుండా ఉన్నటువంటి స్త్రీగా ఉన్నదో, ఈ కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో విశ్వాసమును విడువక, ప్రార్థనను విడువక, దేవుని సన్నిధిని ఆశ్రయించి దేవుని విడువక, దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా దేవుని సన్నిధిని కనిపెట్టి ఉందామండి. అట్టి కృప అనుగ్రహించుటకు, అలాగూ కనిపెట్టుకునే వారికి ఆయుష్ను, ఆరోగ్యమును, శక్తిని అనుగ్రహించుటకు దేవుడు చాలినవాడిగా ఉన్నాడని ప్రభుపేట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకున్న జ్ఞానము తక్కువ కావచ్చు, మనకున్నటువంటి పలుకుబడి తక్కువ కావచ్చు, కానీ గొర్రెల కాపరులు చెప్పిన సంగతులను విన్నవారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆశ్చర్యపడ్డారు. మనము కూడా దేవుడు మనకు చేయబోయే కార్యములను బట్టి, దేవుడు మనకి ఇవ్వనైనటువంటి విడుదలను బట్టి మనం ఆశ్చర్యపడి అందరము ఆశ్చర్యచకితులమై ఆయన సన్నిధిని చేరి ఆలయంలో ప్రార్థించే రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుడట్టి కాలములను, సమయములను అన్న ఎలాగైతే జీవించి ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తును లోకరక్షకుని కనులారా చూచినదో మనం కూడా అలాగే మన కన్నులారా ప్రభువును చూస్తాం, ఆయన దర్శనాన్ని చూస్తాం. ఆయన ఆలయంలో తిరిగి ఆయన సేవించడానికి మనం ప్రవేశించనే ఉన్నాం గనక విశ్వసించువాడు కలవరపడడు అని లేఖనంలో రాయబడిన రీతిగా కనిపెట్టుకుని ఉందామండి. సేవ చేద్దాం, ఆయన సన్నిధిని విడువని వారిగా ఉందాం. వీటన్నిటితో దైవిక గుణమైనటువంటి లేక దేవుడు మనకి నేర్పినటువంటి ప్రార్థనను మనం విడవద్దండి. ఆయనకు మొరపెడదాం, ఆయన తట్టు తిరుగుదాం. అన్నాన్ని మనం చూసినట్లయితే ఆమె యాజకుడైనటువంటి సిమియోనుతో ఆమె అదే గడియలో ఏకీభవించి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆమె ఘనపరుస్తూ ఆమె తన జీవితం సార్థకమైందన్నట్లుగా నిలిచి ఉండడాన్ని మనం చూస్తున్నాం. అలాగే కూడా మనము వ్యర్థముగా లయము కాక దేవుని సన్నిధిని నిలిచి ఉండేటువంటి వారమై దేవుని యాజకులతోనూ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం నిలిచి బలా నమ్మకమైన దాసుడా అనేటటువంటి మెప్పును మనం పొందనై ఉన్నాం గనక మనము కూడా నండి అన్న వలనే కనిపెట్టుకుని ఉందాం. నేను ముగించబోతూ ఉన్నాను. అన్న చాలా పోగొట్టుకునేటువంటి స్త్రీగా ఆమె ఉంది. ఆమెకు భర్త లేడు. ఆమె దేవుని సన్నిధిని ఆశ్రయించింది. తనకు కలిగిన గాయమును బట్టి ఆమె కృంగిపోలేదు. తనకు కలిగిన గాయమును బట్టి ఆమె దేవుని విడిచి, దేవుని మరచి అక్కడ నుంచి దేవుని సన్నిధి నుంచి ఆమె వెళ్ళిపోలేదు. తను ఎవరి ప్రాయం మొదలుకొని కూడా, ఇంకా చిన్న వయసు మొదలుకొని కూడా ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధిని అలాగే కనిపెట్టుకొని ఉండి చివరకు తాను నిరీక్షించినటువంటి ఫలమును ఆమె పొందింది. తన కన్నులారా విమోచకుడును రక్షకుడైనటువంటి యేసయ్యను ఆమె చూచింది. మన విమోచన, మన విడుదల, మన కష్టములు తొలగిపోయి దేవుని సన్నిధిని మనందరము కూడా ఆనందించే రోజును మనము, మన బిడ్డలు, మన కుటుంబము, మన యొక్క సంఘములు చూడనై ఉన్నాయి గనక అన్నవల్లే మనము కూడా దేవుని ఆత్మ కలిగి ఆయన సన్నిధిని సేవ చేయొచ్చు కనిపెట్టుకుని ముందుకు సాగుదాము. అట్టి కృప కొరకు మనమండి పట్టు విడువక రేయింబగళ్ళు ఎలాగైతే ఇక్కడ రాయబడింది,
ఆమె విధవరాలై ఉండి దేవాలయమును 84 సంవత్సరములు విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అట్టి సేవ ఉపయుక్తం, అట్టి సేవ మనకు తయ్యున్నది. ఒక స్త్రీ, విధవరాలైనటువంటి ఒక స్త్రీని దేవుని ఆత్మ వలన అంత ఘనమైనటువంటి పరిచర్య చేయగలిగి ఉన్నప్పుడు మనం ఇంకా దేవుని చేతిలో బలమైన సాధనగా వాడబడతాం కనుక అటు నిరీక్షణ కలిగి అందువల్లనే దేవుని సంధిని వాగ్దానముల నెరవేర్పు కొరకు ఈ విపత్తు తొలగిపోవుటకు దేవుడు చూపే మార్గాన్ని కనులారా చూసుటకు మనం కూడా వేచి ఉందాము. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏకీవించాలని ప్రోపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్యన కాలమందు నేను మీకు కొన్ని సంగతులను సంఘ బిడ్డలకు, స్నేహితులకు తెలియజేస్తున్నానండి. ఈ దినం మొదలుకొని 40 దినాలు మనము దేవుని సంధిలో ప్రార్థన చేద్దామండి. గవర్నమెంట్ వారి యొక్క ఆంక్షలు, మన భద్రత కొరకై వారు తెలియజెప్పినటువంటి సూచనలు మనం పాటిస్తూనే ఇంటిలో దూరాన్ని పాటిస్తూ ప్రార్థనలో కుటుంబాలు మాత్రమే, ఏ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఆ కుటుంబంలోనే, ప్రక్కింటి వారిని మీ ఇంటికి పిలవమని దేవుని సేవకునిగా నేను చెప్పడం లేదు. మనము ఇంట్లో వాళ్ళని కూడా దూరంగా కూర్చొని మనము ఉదయకాలము 11 తర్వాత మీ యొక్క పనులు పూర్తయిన తర్వాత స్త్రీలు అలాగే పిల్లలు శక్యమైతే పురుషులు కూడా ఏకీవించి పగటి వేళ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మేము కూడా ప్రార్థన చేసి అందరము మనం ఉన్న చోట దేవుని సన్నిధిని ఏకీవిద్దామండి. అలాగే మీరందరూ కూడా కుటుంబ ప్రార్థనలు చేస్తున్నారు, అందుని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల మధ్య మీ అనుకూలతను బట్టి, అంటే ఇంతకుముందు కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, ఇప్పుడు ఒక ఉద్దేశాన్ని హృదయంలో కలిగి ఉందాం. సంఘముగా మనందరం కూడా దూరంగా ఉన్నప్పటికీ కూడా మనందరి ప్రార్థన ఒక మారుగా దేవుని సన్నిధికి చేరుతూ ఉందని రాత్రి వేళ, పగటి వేళ, ఉదయకాలం 11 గంటల నుంచి 12 గంటల వరకు అనుకూల సమయంలోను, సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో మనకు అనుకూలమైన సమయంలోనూ ప్రార్థన చేయాలని పురపేట నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే సంఘ ఆరాధనకు సంబంధించి సంఘ బిడ్డలు పరామర్శించడం గురించి సంఘ పెద్దలను, సంఘ బిడ్డలను మీ సూచనలను, సలహాలను ఫోన్ ద్వారా నాకు తెలియచేయండి. శక్యమైతే మనందరం కూడా కలుసుకొని కూడా మాట్లాడుకోవాలని పురపేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఏ విధమైన సలహా దేవుని సన్నిధిని మనం సంతోషంగా గడపడానికి ఇచ్చినప్పుడు కూడా సంఘం ఇచ్చే సలహాను నేను స్వీకరించి సంఘ పెద్దలతోనూ సంఘముతోనూ మనందరము కుటుంబాలతోనూ ఏకీభవించి, శిర సమాజంతో ఏకీవించి, సండే స్కూల్ టీచర్స్ ఏకీవించి ప్రార్థనలో ముందుకు సాగుదామండి. అదే గురిగా మనం కలిగి ఉందాం. మన విడుదల కొరకు మనం ఎదురు చూద్దాం. అలాగే విమోచన దేవుడు అనుగ్రహించినప్పుడు అలాగే విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మన ఇరువురు వారితోనూ మన సన్నిహితులతో కలిసి అందరూ దేవుని సన్నిధిని ఆయనకు వందనాలు చెల్లిస్తూ సంతోషంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాము, ఏకీవించాలని తెలియజేస్తున్నాను. రేపు ఉదయము 11 గంటలకు తిరిగి ఆదివారపు ఆరాధనలో మనం ఏకీవిద్దామండి. గమనించి అందరూ కూడా పాలు పొందాలని తెలియజేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రుడా, ఆశ్చర్య గోత్రములకు తండ్రి మీరు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినారు తండ్రి. మీ కుమారుడును మా రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తులో మా కొరకై గొప్ప వాగ్దానములు మీరు అనుగ్రహించిన దేవుడుగా మీరు ఉన్నారు. మీ వాగ్దానములను బట్టి మీకు వందనాలు. మా కొరకు మీరు పంపినటువంటి లోక రక్షకుడును మా ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తుని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. నా దేవా, అన్న ఎలాగైతే ఆలయమందు అనేక సంవత్సరములు కనిపెట్టి ఉన్నదో, ఈ విపత్తు పరిస్థితుల్లో నాయన ఈ తెగులు తీసివేయబట్టుకు మా సహోదరులు, సంఘము, సంఘ పెద్దలు, మేము మాత్రమే గాక అన్ని సంఘముల వారు ప్రపంచమంతటను నీ సన్నిధిని తిరిగి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి అన్నను దర్శించిన రీతిగా మమ్మల్ని దర్శించిన నాయన. మీ మాటసలు వేడి తండ్రి, మీరు మాట్లాడుచుండగా మిమ్మల్ని గురించిన మాట మాకు తెలియజెప్పబడుతుండగా మేమును మయూరులనే హృదయములు భద్రం చేసుకున్నట్టుకు, అందవలనే కొనియాడుటకు నాయన గొర్రెల కాపరులనే నీ సంగతులు ప్రచురం చేయుటకు మాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. అట్టి దినమును నాయన విమోచన దినమును మేము చూడగలిగినట్లుగా ఈ పరిస్థితులన్నింటి చూసి కూడా ప్రజలకందరికీ, సంఘములన్నింటికి విడుదల దయచేయండి. అన్న లోపలికి వచ్చిన రీతిగా మేమును తండ్రి నీ సన్నిధిని ప్రవేశించి, మేమును మా బిడ్డలను తమ ఉద్యోగముల్లో వారు ప్రవేశించి, తమ పట్టణముల్లో, తమ గృహముల్లో
బంధువులతో ఏకీవించి నిన్ను కొనియాడగలిగినట్లుగా మాకు తండ్రి దేవునికరమైన సమయాన్ని దయచేయనైనా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డల కొరకు స్తోత్రం నాయన. ప్రార్థన చేస్తున్న సంఘం కొరకు స్తోత్రం నాయన. ప్రార్థన చేస్తున్న నీ పేరు పెట్టబడిన జనాంగం కొరకు స్తోత్రం నాయన. ప్రార్థనలు ఆలకించు దేవుడు నాయన. ఆకాశం ముందు నీవు తప్ప మాకెవరనూ లేరు తండ్రి. దయచూపి కనికరించి విడుదల కలుగు చేసి మేలు చేత తృప్తిపరచమని నీ దీవెన సమస్త ప్రజలకు ఆజ్ఞాపించమని మీరు అండగా ఆశ్రమగా ఉండి మీ శిలువలకు ప్రోక్షించి ఈ విపత్తులో అందరినీ పరిరక్షించమని నీ దగ్గర చోట దాచి ఉంచి నాయన బలపరచమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మన నెలవరులకును మనవలే ఆయన పరిశుద్ధ పాసనని ప్రార్థన చేయించిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండి, కాచి కాపాడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.